ఈరోజు మనం ఈ వీడియోలో వాట్ ఈస్ ఎంసీపీ, హౌ ఇట్ వర్క్స్ అని ఎగ్జాక్ట్‌గా క్లియర్‌గా తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి మనం ఎన్‌ఐ10 అనేది వాడతాం. ఎన్‌ఐ10లో మనకి క్లియర్ యూఐతో ఉంటది కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ ఈజీగా ఉంటది. ఇప్పుడు మీకు అందరికి ఫస్ట్ ఎంసీపీ అర్థం కావాలంటే ఒక సింపుల్ క్వెషన్. మీరు చాట్‌జీపీటీని అడుగుతా ఉంటారు. వెదర్ చెప్పమని, తర్వాత లేకపోతే గిట్‌హబ్ యాక్సెస్ చేయమని, గిట్‌హబ్‌లో ఉన్న ఫైల్స్‌ని ఎడిట్ చేయమని మీరు చాట్‌జీపీటీని టూల్స్ కనెక్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఇయన్నీ ఏఐ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అంటే, మీరు క్లారిటీగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ ఎంసీపీ ఎంటర్ అవుతుంది. ఎంసీపీ క్లారిటీగా చూసుకునిద్ది. సింపుల్‌గా చెప్పాలంటే ఎంసీపీ అనేది యూఎస్‌బీ టైప్ సి లాంటిది. యూఎస్‌బీ కేబుల్‌తో ల్యాప్‌టాప్‌కి మౌస్ కనెక్ట్ చేయొచ్చు, కీబోర్డ్ కనెక్ట్ చేయొచ్చు, మానిటర్ కనెక్ట్ చేయొచ్చు. అలా అని డివైస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎన్ని డివైసెస్ మారినా కేబుల్ మాత్రం ఒకటే. అంటే ఒకే దానికి గుచ్చుతాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అంతే. ఎంసీపీ అనేది ఇలానే పనిచేసిద్ది. ఏ అప్లికేషన్స్‌కి ఎక్స్టర్నల్ టూల్స్, ఏపీఐ కీస్, డేటాబేసెస్, ఫైల్స్ అన్నిట్లో కమ్యూనికేట్ చేయడానికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటారు. కానీ అసలు ఎంసీపీ వచ్చాక ఏం చేంజెస్ వచ్చినియి? అది ముందు ఎలా ఉండేది? అది ఫస్ట్ చూద్దాం. ఈ ఇమేజ్‌లో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం డేటా అంతా మొత్తం కంప్లీట్‌గా మర్జ్‌గా ఉంటాయి. ఏంటంటే క్లౌడ్ కోడ్‌కి మనం డిఫరెంట్ టూల్స్ సింగిల్ కనెక్ట్ చేయాలి. ప్రతి టూల్‌కి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇట్లా ఉంటే మనకి చాలా కన్‌ఫ్యూజన్స్ వస్తా ఉంటాయి. మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎంసీపీతో క్లియర్‌గా కనపడుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఒక క్లౌడ్ కోడ్ చూసారు, వీఎస్ కోడ్ చూసారు, కర్సర్ చూసారు. ఒక ఎంసీపీ అనే లేయర్‌ని క్లారిటీగా మీకు కనపడుతుంది కదా ఇక్కడ. ఈ లేయర్ కమ్యూనికేషన్‌తో మీకు క్లియర్‌గా ఉంది. ఇప్పుడు ఏది ఎలా కనెక్ట్ చేశాను. ఈ ఎంసీపీ సర్వర్‌కి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంసీపీ అనేది మనం డైరెక్ట్‌గా కోడ్ అంత కాంప్లెక్స్‌గా కొట్టవసరం లేదు. సింపుల్‌గా క్లియర్‌గా ఎంసీపీ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకునిద్ది. ఇప్పుడు క్లౌడ్ డెస్క్‌టాప్ కానీ, వీఎస్ కోడ్ కానీ ఇప్పుడు మనం చాట్ చేస్తున్నప్పుడు సర్టెన్ ఎల్ఎల్ఎం ఉంటది. ఆ ఎల్ఎల్ఎం అనేది ప్రీ ప్రాసెసింగ్ చేస్తది. ఇప్పుడు ఎంసీపీ ఎలా పనిచేసిద్ది అంటే ఒక చాట్ అప్లికేషన్ అండి. ఇక్కడ మీరు రెండో పిక్చర్ చూసుకుంటే ఎంసీపీ యూజర్ ఇన్ఫర్మేషన్, ఎంసీపీ రిక్వెస్ట్ ఫ్లో డయాగ్రామ్ అని ఉంది ఇక్కడ. యూజర్ రిక్వెస్ట్ ప్రాంప్ట్ దగ్గర నుండి మళ్ళీ యూజర్‌కి ఎలా అవుట్‌పుట్ రీచ్ అయ్యేదాకా మనం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చెప్దాం. ఫస్ట్ యూజర్ అనేవాడు ప్రాంప్ట్ ఇస్తాడు. ఇది హోస్ట్. హోస్ట్ అంటే ఏం లేదు. మన వీఎస్ కోడ్ లాంటి అప్లికేషన్స్ లాంటిది. ఇప్పుడు వీఎస్ కోడ్‌లో కోపైలట్ ఉంటది. కోపైలట్‌లో నువ్వు చాట్ చేస్తావు. గిట్‌హబ్‌లో కోడ్ పుష్ చేయమని ఎంసీపీని కనెక్ట్ చేసావనుకో, ఆటోమేటిక్‌గా నీకు ఎంసీపీలో కోడ్ పుష్ చేస్తది. అప్పుడు నువ్వు గిట్‌హబ్‌లో కనెక్ట్ చేయాలి అనుకుంటే, ఒకప్పుడు నువ్వు గిట్‌హబ్ లాగిన్ అయ్యేసి, తర్వాత గిట్‌హబ్‌ని టెర్మినల్‌లో లాగిన్ అయ్యి, తర్వాత నువ్వు కోడ్ పుష్ చేసేవాడివి. ఇప్పుడు జస్ట్ ఏపీఐ కీ ఉంటే, గిట్‌హబ్ ఏపీఐ కీని ఎంసీపీతో ఇంటిగ్రేట్ చేసేసి, ఒక ఏపీఐ కీ జస్ట్ పేస్ట్ చేసేస్తే, నీకు డైరెక్ట్‌గా కోడ్ పుష్ చేసుకోవచ్చు. ఇది ఎంసీపీ పవర్. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్‌ని రీడ్ చేసిద్ది. ప్రతి టూల్‌కి ఒక డిస్క్రిప్షన్ రాస్తాం. ఇప్పుడు మనం క్లారిటీగా చెప్పాలి అంటే సపోజ్ ఒక టూల్ ఉంది అనుకో, దానికి ఒక డిస్క్రిప్షన్ అనేది రాస్తాం. ఆ డిస్క్రిప్షన్ రాసిన దాన్ని బట్టి అది చదువుకొని ఫెచ్ చేసిద్ది. మొత్తం ఇన్ఫర్మేషన్, టూల్ పేరు, ఇన్ఫర్మేషన్ అంతా బయటకొస్తది. ఇక్కడ నువ్వు చూసేసుకుంటే వెదర్ కరెంట్ అని ఒక టూల్ ఉంది. ఎంసీపీ సర్వర్ కింద మనకి 3 టూల్స్ ఉన్నాయి. వెదర్ కోసం, కాలిక్యులేటర్ కోసం, సెర్చ్ ఫైల్స్ కోసం 3 టూల్స్ ఉన్నాయి. ప్రతి టూల్ ఇప్పుడు ఎప్పుడైతే ఎల్ఎల్ఎం అడిగిద్దనుకో, ఎల్ఎల్ఎం రీచ్ డిస్క్రిప్షన్ పేరు, టూల్ పేరు కాలిక్యులేటర్, డిస్క్రిప్షన్ పర్ఫార్మ్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్. యూజర్ క్వెషన్ అడిగాడు కాలిక్యులేట్ చేయమని. అప్పుడు ఈ టూల్‌ని పిలిసిద్ది. ఎంసీపీ సర్వర్‌కి ఈ టూల్‌కి జేఎస్ఓఎన్ లింక్ చేసుకుద్ది. ఇన్పుట్ సీమా అంటే ఎక్స్‌ప్రెషన్ స్ట్రింగ్. ప్రశాంతంగా నీకు ఇక్కడ ఇన్పుట్ ఎల్ఎల్ఎంకి ఎలా పంపిస్తది. ఇక్కడ నీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు హోస్ట్ అనే అప్లికేషన్ ఎల్ఎల్ఎంని వాడుకొని ఒక జేఎస్ఓఎన్ ఫార్మాట్‌ని తీసుకొచ్చిద్ది. అది ఎల్ఎల్ఎం ఒక జేఎస్ఓఎన్ ఫార్మాట్. ఇది మనం మన ఎంసీపీ క్లయింట్‌కి పంపిస్తాం. ఆ ఎల్ఎల్ఎం ఎంసీపీ క్లయింట్‌కి పంపిస్తది. ఇప్పుడు ఎంసీపీ క్లయింట్ ఉంది గదా! ఆ క్లయింట్ అనేది ఆ ఇన్పుట్ తీసుకొని జేఎస్ఓఎన్ ఫార్మాట్ అంటే ఒక జేఎస్ఓఎన్ కోడ్ కానీ దాన్ని తీసుకొని మనకి ఎంసీపీ సర్వర్‌కి పంపిస్తది. ఎంసీపీ సర్వర్ అనేది ఇక్కడ థింక్ చేసిద్ది. అంటే ఏ టూల్‌ని పిలవాలని. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జేఎస్ఓఎన్ ఇన్ఫర్మేషన్‌లో మనం చూసిన ప్రకారం ఇప్పుడు వాడికి ఇన్పుట్ ఏం కావాలి? స్ట్రింగ్, ఎక్స్‌ప్రెషన్ స్ట్రింగ్, కాలిక్యులేటర్ అనే టూల్ పేరు వాడేస్తారు కాబట్టి ఎల్ఎల్ఎం ఆల్రెడీ డిఫైన్ చేసిద్ది జేఎస్ఓఎన్ ఫార్మాట్‌లో. డైరెక్ట్‌గా అది ఇంకా మీకు వెదర్ ఏపీఐకి పిలిచిద్ది. వెదర్ ఏపీఐ నుండి టెంపరేచర్ డేటా తీసుకునిద్ది. తర్వాత మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఫార్మాట్ చేసిద్ది. ఈ ఈ టెంపరేచర్ ఒక డేటా కూడా మనకి జేఎస్ఓఎన్ అవుట్‌పుట్ లాగా మళ్ళీ హోస్ట్‌కొచ్చిద్ది. హోస్ట్ మధ్యలో ఎల్ఎల్ఎం ఉంది కదా! ఎల్ఎల్ఎం అనేది మనకి యూజర్ డిఫైన్డ్. యూజర్‌కి నచ్చినట్టుగా ఒక సెంటెన్స్ ఫార్మాట్‌లో తీసుకొచ్చి ఇప్పుడు ఎలా అయితే మనకి చాట్‌జీపీటీ మెసేజ్ చేసిద్దో అట్లా మళ్ళీ యూజర్స్‌కి మెసేజ్ పంపిస్తది. ఇదంతా మీరు సింపుల్‌గా ఈ డయాగ్రామ్ చూసి చూసుకోవచ్చు. యూజర్ రిక్వెస్ట్ పంపిస్తాడు. హోస్ట్ అనేది మన సీఎల్ఐ, జెమినీ సీఎల్ఐ అనొచ్చు, క్లాడ్ సీఎల్ఐ అవ్వచ్చు. ఇవన్నీ ఒక ప్రాంప్ట్‌లా తయారు చేసి ఒక ఎల్ఎల్ఎంకి ఇస్తది. ఎల్ఎల్ఎం థింక్ చేసి ఒక జేఎస్ఓఎన్ కీ వాల్యూ స్ట్రక్చర్‌లో తీసుకునిద్ది. ఈ కీ వాల్యూ స్ట్రక్చర్‌ని క్లయింట్‌కి పంపిస్తది. క్లయింట్ అనేది మన హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ద్వారా మన సర్వర్‌కి పంపిస్తది. సర్వర్ అనేది ఒక్కొక్కసారి స్టాండర్డ్ ఇన్పుట్, అవుట్‌పుట్ డివైస్ అంటే లోకల్ సిస్టమ్‌లో పనిచేసిద్ది. కొన్ని సార్లు వెబ్ సర్వర్స్‌లో పనిచేసిద్ది. ఈ క్లయింట్ అనేది మన లోకల్ సిస్టమ్‌లో ఉన్న డేటాని సర్వర్స్‌కి పంపించడానికి మెయిన్ ఫోకస్ చేసిద్ది. క్లయింట్ నుండి సర్వర్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. సర్వర్‌లో నుండి మన ఎంసీపీ సర్వర్‌లో నుండి ప్రాసెస్ అయిద్ది. దానికి రిక్వైర్ అయిన టూల్‌ని ఏపీఐ ఫెచ్ చేసి
దానికి అవుట్‌పుట్ ఇచ్చి రిజల్ట్స్ ఉంటది. మళ్ళీ ఆ రిజల్ట్స్ మళ్ళీ క్లయింట్‌కొస్తది. క్లయింట్ అనేది మళ్ళీ మన ఎల్ఎల్ఎంకి పంపిస్తది. మధ్యలో ఎల్ఎల్ఎం ప్రీ ప్రాసెసింగ్ చేసిద్ది. దాన్ని థింక్ చేసిద్ది. మళ్ళీ యూజర్‌కి ఫీడ్‌బ్యాక్ లాగా వస్తది. యూజర్ రిక్వెస్ట్ చేసిన దాన్ని ఫీడ్‌బ్యాక్ లాగా రావటానికి ఇది క్లియర్‌గా ఈ పిక్చర్‌తో మీరు అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. మనకేం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ అనేది యూజర్‌తో టాక్ చేసిద్ది. అంటే ఏంటంటే మన జెమినీ సీఎల్‌ఐ కానీ, వీఎస్ కోడ్‌లో కోపైలట్ కానీ అవి యూజెస్ ఎల్ఎల్ఎం. ఇక్కడ ఎల్ఎల్ఎం అని పవర్‌గా వాచ్ చేసిద్ది. తర్వాత క్రియేట్స్ జేఎస్ఓఎన్. ఒక జేఎస్ఓఎన్ అవుట్‌పుట్ ఇస్తది. తర్వాత క్లయింట్ ట్రాన్స్‌ఫర్ జేఎస్ఓఎన్. జేఎస్ఓఎన్ ట్రాన్స్‌ఫర్ చేసిద్ది. దేనికి? సర్వర్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిద్ది. ఇక్కడ నో ఏఐ కనెక్ట్ ఏమి ఉండదు. డెసిషన్ కూడా అదేం తీసుకోదు. తర్వాత ఇక్కడ మన సర్వర్ ఎక్స్టర్నల్ టూల్స్ ఉంటాయి కదా! దానికి కనెక్ట్ అయిన టూల్స్‌ని ఏ ఏపీఐకి కాల్ చేయాలని డెసిషన్ ఇక్కడే తీసుకుంటుంది. తర్వాత ఒక జేఎస్ఓఎన్‌గా అవుట్‌పుట్ ఇస్తది. ఈ అవుట్‌పుట్ మళ్ళీ మనకి క్లయింట్‌కొస్తది. క్లయింట్ నుండి హోస్ట్‌కొస్తది. మధ్యలో ఎల్ఎల్ఎం మాత్రం పనిచేసిద్ది. ఇది మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దాకా మీకు అర్థమై ఉంటే ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఎంసీపీ ఇంప్లిమెంటేషన్ ఎన్‌ఎల్‌లో ఇంటిగ్రేట్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దట్ మీకు ఎంసీపీ ఎలా పనిచేస్తుంది, ఎలా వీఎస్ కోడ్‌తో కూడా మనం ఎంసీపీని కనెక్ట్ చేద్దాం. సో ఇట్ వుడ్ బి మోస్ట్ యూజ్‌ఫుల్ ఫర్ అస్. వర్క్ ఫ్లోని చూద్దాం. క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈ వర్క్ ఫ్లోని మీరు క్లియర్‌గా చూస్తున్నప్పుడు ఇదొక ఎన్‌ఎల్‌లో తయారు చేశాం కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ రన్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్‌లో నుండి కూడా మనం ఎంసీపీని వీఎస్ కోడ్‌కి, క్లౌడ్‌కి అలా అన్నిటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఈ చాట్ అప్లికేషన్. మనం లాస్ట్ టైమ్ డిస్కస్ చేసిన ఒక ఇమేజ్‌తో డిస్కస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. లైక్ ఇక్కడ మీకు ఇమేజ్ డిస్‌ప్లే అవుతుంది. ఫస్ట్ యూజర్ అనేది ఇక్కడ చాట్ బాట్‌తో మెసేజ్ చేస్తా ఉంటాడు. తర్వాత హోస్ట్ అంటే మనం చెప్పినట్టు క్లౌడ్ కోడ్, వీఎస్ కోడ్ అని చెప్పాను కదా! సేమ్ అట్లానే ఇక్కడ ఏజెంట్‌కి ఒక ఎల్ఎల్ఎం ఉంటది. లైక్ ఇక్కడ ఒలామా చాట్ మోడల్ అనేది ఒక ఎల్ఎల్ఎం ఉంది కదా! ఇక్కడ ఎల్ఎల్ఎం అనేది బ్రెయిన్. యూజర్ ఒక క్వెషన్ అడిగినప్పుడు ఒక మెసేజ్ పంపించాడు. అది ఏజెంట్ అనేది తీసుకొని మన ఎల్ఎల్ఎంకి పంపిస్తది. ఆ ఎల్ఎల్ఎం పంపించిన వెంటనే అది ఆలోచించి ఒక జేఎస్ఓఎన్ అవుట్‌పుట్‌ని తీసుకొస్తది. అంటే ఇది ఎంసీపీ క్లయింట్‌కి పంపించాలని. ఆ జేఎస్ఓఎన్ క్లయింట్ మనకి ఇక్కడ పంపిస్తది. సో, జేఎస్ఓఎన్ ఒక ఫార్మాట్ ఉన్నది కదా! క్లయింట్‌కి పంపిస్తది. ఆ క్లయింట్ అనేది మనకి డైరెక్ట్‌గా ఇక్కడ మీరు చూసుకుంటే కింద ఎంసీపీ సర్వర్ అని ఉంది. ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్‌కి పంపిస్తది క్లయింట్ అనేది. సో, ఇక్కడ చూస్తారు కదా! క్లయింట్ అని ఉంది కదా! క్లయింట్ అనేది ఎంసీపీ సర్వర్‌కి పంపిస్తది. ఎంసీపీ సర్వర్ అనేది ఏ టూల్‌ని పిలవాలో అని కాల్ చేస్తది. సో, మీకిక్కడ ఏ టూల్ కావాలంటే ఆ టూల్ సపోజ్ యూజర్‌కి మెయిల్ పంపించానంటే మెయిల్ టూల్ పట్టుకొస్తది. మెయిల్‌కి కాల్ చేసేసిద్ది. సో, దాన్ని బట్టి యూజర్ మళ్ళీ ఈ మెయిల్ నుండి ఇక్కడికెళ్ళిద్ది ఎంసీపీ సర్వర్‌కెళ్ళిద్ది. ఎంసీపీ సర్వర్ ఎంసీపీ క్లయింట్‌కి పంపిస్తది. ఎంసీపీ క్లయింట్ ఏజెంట్‌కి పంపిస్తది. ఏజెంట్ ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఒక మంచి ఫార్మాట్‌తో అవుట్‌పుట్ ఇస్తది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించానంటే నేను ప్రీవియస్‌గా చాట్ చేసిన దాన్ని చూస్తాను. ఇప్పుడు మీ ముందలే ఒక చాట్ కూడా చేసి చూపిస్తాను. తర్వాత వీఎస్ కోడ్‌కి కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఇక్కడొక మెసేజ్ పెట్టాను. మెయిల్ ఆల్ ద యూజర్స్ దట్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ టు పర్చేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అర్థం కావాలంటే ఈ వర్క్ ఫ్లో అర్థం కావాలి. ఈ వర్క్ ఫ్లో అనేది ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ చాట్‌తో వాళ్ళ యొక్క ఆర్డర్స్‌ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రొడక్ట్ షీట్ లైక్ యూజర్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అని మెసేజ్ చేస్తాడంటే ఈ ప్రొడక్ట్ షీట్‌లో నుండి ప్రొడక్ట్స్‌ని తీసుకొస్తది. తర్వాత ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత యూజర్ ఒక ఆర్డర్‌ని కన్ఫర్మ్ చేస్తే ఆ ఆర్డర్‌ని అపెండ్ చేసిద్ది. తర్వాత యూజర్ షీట్స్ అన్ని యూజర్స్ ఎవరెవరు ఆర్డర్ చేశారు, ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశారని యూజర్ షీట్స్‌లో డిఫైన్ అవుతాయి. ఆ యూజర్ షీట్స్‌లో పాటు సపోజ్ ఎవరైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయాలి. సపోజ్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన వెంటనే మనం మెయిల్ పంపించాలి కదా యూజర్‌కి దానికి మెయిల్. సో, ఇది ఒక కంప్లీట్ వర్క్ ఫ్లో. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎక్సెల్ షీట్ తీసుకోవచ్చు. ఇయన్నీ యూజర్స్ ఇప్పటిదాకా ఆర్డర్ చేసిన వాళ్ళు ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని చూస్తుంటే ఇయన్నీ ప్రెజెంట్ ఉన్న ప్రొడక్ట్స్. ఇప్పుడు మీకు వర్క్ ఫ్లో అర్థమైంది కాబట్టి ఫస్ట్ మెసేజ్ చూడండి. ఇక్కడ నేను అందరికీ మెయిల్ చేయమన్నా. నా దగ్గర ఉన్న యూజర్స్ అంటే నా కస్టమర్స్ అందరికి ఒక మెసేజ్ చేయమంటున్నా. అంటే అన్ని ప్రొడక్ట్స్ స్టాక్‌లో వచ్చినాయని. సో, అదేంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ క్వెషన్ అలా అడిగిన తర్వాత ఎర్రర్ వర్క్ ఫ్లో వచ్చింది. సెకండ్ టైమ్ రన్ చేసినప్పుడు అది నన్నేమడిగిందంటే నీకు సబ్జెక్ట్ అను మెసేజ్ కావాలని అడిగింది. ఎవరికి పంపించాలని అడిగింది. సో, అది ఆల్రెడీ అందరికి పెట్టారు కాబట్టి సబ్జెక్ట్ అని మెసేజ్ పెట్టాను. తర్వాత అందరికి పంపించండి మెసేజ్ పెట్టింది. సో, నాకక్కడ మెయిల్ వచ్చేసింది. అది ఫస్ట్ థింగ్. సో, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది గదా! ఇప్పుడు నేను మెయిల్ చూపిస్తాను. సో, ఇది నాకు పంపించిన మెయిల్. ఇప్పుడేంటంటే ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ స్టాక్ అని ఉంది. అలర్ట్ గైస్ అని నేను ఇప్పుడు ఎలా అయితే చాట్‌లో మెసేజ్ పెట్టానో సేమ్ అట్లానే పెట్టేసింది. ఇప్పుడు ఇది మెయిల్ మీకు పంపిస్తుంటే ఇక్కడ నాకున్న కస్టమర్స్ అందరికి ఒకేసారి మెయిల్ పంపించేసింది. ఇది మొత్తం ఎంసీపీయే చూసేసుకుంది. ఇక్కడ మనం చాట్ చేసిన మోడల్. ఇప్పుడు నెక్స్ట్ మనం వీఎస్ కోడ్‌లో ఈ ఎంసీపీని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మన ఎంసీపీకి ఒక యూఆర్ఎల్ అని ఉంటది. ఎంసీపీ సర్వర్స్ ఉంటాయి గదా! ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని క్లయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి క్లయింట్‌కి మనం సర్వర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇది ప్రతిసారి ఇప్పుడు నార్మల్ నీకొకటి చెప్పాలంటే ఈ యొక్క ఫుల్ స్క్రీన్‌లో చూసేసుకుంటే ఇక్కడ మీకు కనపడుతుంది ఒక ఏజెంట్. ఇక్కడ నేను వితౌట్ ఎంసీపీ క్రియేట్ చేసుకుంటే ప్రతి టూల్‌ని క్రియేట్ చేసుకోవాలి కదా! ఇప్పుడు సపోజ్ నేను వేరే ఏజెంట్‌కి గాని, సపోజ్ ఇప్పుడు నేను వీఎస్ కోడ్‌లో కనెక్ట్ చేశాను. నేను యాంటీ గ్రావిటీలో కనెక్ట్ చేయాలనుకో, ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ పెట్టాలి. అదే ఎంసీపీ ఉందనుకో సింగిల్ ఇక్కడున్న ఈ ఎంసీపీ సర్వర్‌లో మనకొక యూఆర్ఎల్ అని ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంది. ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని యాంటీ గ్రావిటీలో పేస్ట్ చేసుకుంటే ఈ టూల్స్ అన్ని ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. వీఎస్ కోడ్‌లో కనెక్ట్ అయిపోతాయి. క్లౌడ్ కోడ్‌లో ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. ఒక్క యూఆర్ఎల్‌తోనే. సో, ఇప్పుడు మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి? ఇప్పుడు ఇన్ని టూల్స్ మనం మాన్యుయల్‌గా చేయవసరం లేదు. సింపుల్‌గా ఒక ఎంసీపీ సర్వర్‌తోనే అయిపోద్ది.
ఇప్పుడు మనం VS Codeలో ఉన్నాం. ప్రస్తుతానికి మీరు చాలా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను క్లియర్‌గా ఏమేమి డిస్‌ప్లే అవుతున్నాయో చూపిస్తా. ఇది ఎంసీపీ.json అనే ఫైల్ మీకు కనపడుతుంది. ఈ ఎంసీపీ.json అనే ఫైల్ అనేది ఇప్పుడు మన సర్వర్స్ ఏ సర్వర్స్ అన్నిటిని కనెక్ట్ అయ్యి ఉన్నాయని మన VS Codeలో. నాకు ప్రస్తుతానికి ఈ ప్రెజెంట్ డైరెక్టరీ అంటే ఈ యొక్క ఫోల్డర్‌లోనే టైమ్ పాస్ అనే ఫోల్డర్‌లోనే ఈ యొక్క సర్వర్ మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నేను లోకల్ సిస్టమ్ అంటే గ్లోబల్‌గా మొత్తం రన్ చేయడానికి నాకు ఒక 5, 6 సర్వర్స్ అంటే ఉన్నాయి. ఆ సర్వర్స్ అన్నిటిని నీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వర్క్ స్పేస్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ చేశాను కదా! కనెక్ట్ చేసిన తర్వాత దానికి ఒక చార్ట్ అవుట్‌పుట్ చూడండి. తర్వాత ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ అని ఇప్పుడు మీ చాట్ మోడల్‌లో నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టేసాను కదా! లైక్ ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ చేసేసిన తర్వాత ప్రొడక్ట్ షీట్స్ అని ఇప్పుడు నేను ఇప్పుడు కనెక్ట్ చేసింది ఒకటే ఒక వర్క్‌షాప్ కాబట్టి టూల్స్‌లో ఇక్కడ కనపడిపోతుంది ఎంసీపీ సర్వర్. ఇప్పుడు నా దాంట్లో 5 టూల్స్ ఉన్నాయి. మీరు ఇందాక చూసుకుంటే ఎనీటైమ్‌లో కింద 5 టూల్స్ ఉన్నాయి కాబట్టి సో, మనకి ఇక్కడ వీఎస్ కోడ్‌లో కూడా 5 టూల్స్ చూపిస్తుంది. వేర్ మనం హ్యాష్‌ట్యాగ్ నొక్కితే ఇప్పుడు మనం సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ టూల్ పేరు మెన్షన్ చేసి సపోజ్ అక్కడ ఉన్న లిస్ట్ ఆల్ ద ప్రొడక్ట్స్ అని నొక్కాను. అంటే ఏంటంటే దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని లిస్ట్ చేయమని చెప్పాను. సో, అదేంటంటే మామూలుగా నీకు బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతుంది. నాకు అవుట్‌పుట్ ఏమో ఇలా ఇచ్చేసింది. మొత్తం ఫార్మాట్‌లో లిస్ట్ ఎలా ఉన్నదని ఎల్ఎల్ఎం అనేది ప్రీ ప్రాసెసింగ్ చేసి, ఆ ఉన్న డేటాని టేబుల్‌గా కన్వర్ట్ చేసి మనకి యూఐ అయితే మంచిగా ఇచ్చింది. ఎనకాల బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతుందంటే యూజర్‌ని మొత్తం అంటే లిస్ట్ కాబట్టి డైరెక్ట్ ప్రొడక్ట్ టూల్స్ అని కాల్ చేసేసి దానికి ఈజేఎస్ఓఎన్ ఫార్మాట్ పంపించింది. సో, దానికి ఈ అవుట్‌పుట్ అని ఇచ్చేసిన తర్వాత ఈ అవుట్‌పుట్‌ని ఫార్మాట్ చేసి మనకి టేబుల్‌లాగా ఇచ్చింది. సెకండ్ నేనేం చేశానంటే మెయిల్ అనే టూల్‌ని వాడమన్నాను. సెండ్ మెయిల్ టు మెయిల్ నా మెయిల్ ఐడీ ఇచ్చి టు దట్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ నౌ అవైలబుల్ టు పర్చేస్ అని తర్వాత యూజర్ షీట్ అనే ఒక టూల్‌ని యూజ్ చేసి యూజర్ షీట్ టు ఫైండ్ ద ప్రీవియస్ ఆర్డర్స్ అండ్ టెల్ హిమ్ థాంక్స్ టు పర్చేస్. అంటే వాడు లాస్ట్ టైమ్ పర్చేస్ చేసిన ఐటెమ్స్ అన్నిటికి చూసి వాటిని పర్చేస్ చేసినందుకు థాంక్స్. ఇప్పుడు నా దగ్గర అన్ని అవైలబుల్‌గా ఉన్నాయి స్టాక్‌లో మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అని మెసేజ్ పెట్టమన్నాను. సో, అది మనకి ఆల్రెడీ ఇన్‌పుట్ ఇచ్చేసింది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 స్టెప్స్‌గా డివైడ్ అయింది. ఫస్ట్ యూజర్ దగ్గర నుండి షీట్స్ తీసుకొచ్చి యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది. తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ తర్వాత మెయిల్ పంపించాలి. మెయిల్ పంపించాలి కాబట్టి టు సబ్జెక్ట్, మెసేజ్ అదే ఆలోచించింది. ఇందాక నేను అక్కడ ఎన్‌ఎల్‌ఎంలో వాడిన ఎల్‌ఎల్‌ఎం లామా అది చాలా తక్కువ మోడల్ కాబట్టి అది ఆటోమేటిక్‌గా మెసేజ్‌ని ఆలోచించలేకపోయింది. ఇక్కడ నేను వాడుతుంది జీపీటీ ఓఎస్ఎస్ 120 దీనికి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ప్లస్ సో, అది కొంచెం మొత్తం మెసేజ్ సబ్జెక్ట్ మొత్తం కొట్టేసింది. అవుట్‌పుట్ కూడా ఇచ్చింది మనకి ఆల్రెడీ థ్రెడ్ ఐడీ మొత్తం. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ద ఈమెయిల్ హాస్ బీన్ సెండ్ సక్సెస్‌ఫుల్లీ అని టు సబ్జెక్ట్, మెసేజ్ అని మొత్తం క్లియర్‌గా మెన్షన్ చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇక నీకు మొత్తం నాకు నా పేరు మొత్తం నేనిప్పుడు సపోజ్ అక్కడ దాంట్లో యూజర్ పేరు ఉంది కదా! దాన్ని ఫెచ్ చేసింది. మెయిల్ ద్వారా యూజర్ పేరుని ఫెచ్ చేసి నేను ఆల్రెడీ ఏం కొన్నాను, థాంక్స్ చెప్పి మొత్తం స్టాక్‌లో ఉన్నాయని మళ్ళీ నాకు మెసేజ్ పెట్టింది. సబ్జెక్ట్ మొత్తం అదే ఆలోచించుకొని పెట్టేసింది కాబట్టి ఇది. ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేయాలో సింపుల్‌గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ క్లోజ్ చేసేసి, సింపుల్‌గా చాట్ ఓపెన్ చేసేసి, ఇక్కడ కాన్ఫిగర్ టూల్స్ అని మీకు కింద కనపడుతుంది. కాన్ఫిగర్ టూల్స్ మీద నొక్కగానే ఇక్కడ మీకు ఆల్రెడీ బిల్ట్ ఇన్ టూల్స్ ఇవన్నీ మీకు క్లారిటీగా కనపడతాయి. మీకు కావాల్సిన టూల్స్ అన్ని ఇప్పుడు నాకు ఇవి ఎంసీపీస్ అన్నిటిని నా లోకల్ సిస్టమ్‌లోనే నేను ఆఫ్ చేశాను. మీకు డెమో పర్పస్ కోసం ఓన్లీ ఎంసీపీ సర్వర్ ట్రిగ్గర్ 1 అనే ఎంసీపీ టూల్ మనం కనెక్ట్ చేసాం కదా! లోకల్ హోస్ట్ అదొక్కటి మాత్రమే ఎనేబుల్ చేశాను. సో, ఇక్కడ మీకు టాప్‌లో కనపడతది. లైక్ ఏంటంటే హ్మ్. ఇక్కడ మీకు ఎంసీపీ సింబల్ అనేది కనపడుతుంది కదా! ఎంసీపీ సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఐ మీన్ ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత హెచ్‌టిటిపి అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ యూఆర్ఎల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి హెచ్‌టిటిపి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం యూఆర్ఎల్ ఎంటర్ చేయాలంటే ఇందాక నేను చూపించాను కదా! ఎనిటైన్‌లోకెళ్ళి ఎంసీపీ సర్వర్ ట్రిగ్గర్‌లో ప్రొడక్షన్ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. తర్వాత మళ్ళీ వీఎస్ కోడ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంటర్ చేసేసిన తర్వాత ఎంటర్ చేయి. ఒక మీ ఎంసీపీ సర్వర్ పేరు పెట్టమంటుంది. నువ్వు సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నేను సేల్స్ ఐఐ అని పెడుతున్నాను సంథింగ్ రాండమ్ పేరు. తర్వాత గ్లోబలా వర్క్ స్పేస్ అంటే ఈ వర్క్ స్పేస్‌లో ఉండాలి అంటే ఇక్కడ ఒక ఫైల్ ఎంసీపీ.json ఫార్మాట్ అది. గ్లోబల్‌లో అయితే మొత్తం అన్నీ అంటే నువ్వు ఎంసీపీని చార్ట్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక్క ఫోల్డర్‌లోనే కాదు. నేను వర్క్ స్పేస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకునుంటే ఒక కాన్ఫిగరేషన్ పెరిగింది ఫైల్స్. లైక్ ఇక్కడ ఎంసీపీ.json అని ఇంకో ఫైల్ వచ్చేసి ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. సేమ్ ఇప్పుడు ఎలా ఉందో అట్లనే వచ్చేసింది. మార్పు లేదు. అది ఎందుకంటే అప్‌డేట్ అయింది. సేమ్ 5 టూల్స్ ఉన్నాయి అట్లానే ఉంది. ఇక్కడ మీరు చూసుకునుంటే ఇంకా ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోద్ది. సపోజ్ మీకు డెమోగా చూపించాలనుకుంటే ఒక కొత్త టూల్ యాడ్ చేద్దాం మనం. కొత్త టూల్ ఏంటంటే కాలిక్యులేటర్. కాలిక్యులేటర్ అనే టూల్‌ని యాడ్ చేసాం. కాలిక్యులేటర్ అనేది ఇంకా కాలిక్యులేట్ చేసేది కాబట్టి నువ్వు పబ్లిష్ చేసావు. ప్రొడక్షన్ యూఆర్ఎల్ కాపీ చేసావు. వీఎస్ కోడ్‌కొచ్చావు. ఇక్కడ నీకు 5 టూల్స్ కనపడుతున్నాయి. మనం ఏం చేద్దామంటే మళ్ళీ కాన్ఫిగర్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ చార్ట్‌లోకెళ్ళి ఎంసీపీని సెలెక్ట్ చేసి, హెచ్‌టిటిపిని సెలెక్ట్ చేసేసి యూఆర్ఎల్ పేస్ట్ చేసి, ఎంటర్ చేసి దానికి ఎస్ఏఎల్ఈఎస్ సేల్స్ అని ఎట్టాను. అంటే కాలిక్యులేటర్ కూడా ఉంది కాబట్టి. తర్వాత మళ్ళీ వర్క్ స్పేస్‌లో పెట్టేసాను. ఇక్కడ చూసేసామంటే మళ్ళీ అప్డేట్ అయింది. ఎందుకంటే సేమ్ యూఆర్ఎల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక పాపప్ వచ్చేసి అప్డేట్ అయింది. ఇక్కడ మీకు చూసుకుంటే నంబర్ 5 టూల్స్ అని కనపడుతుంది. మనం చాట్ బోర్డ్‌లోకెళ్ళి చూసుకుందాం. క్లారిటీగా మనకు కనపడుతుంది. ఇప్పుడు సేమ్ ఇందాక మీరు చూసుకున్న దానికి ఇప్పుడు నేను మళ్ళీ నొక్కితే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ కాలిక్యులేటర్ అనే కొత్త టూల్ వచ్చింది. చూసారు కదా!
ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనే టూల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మన సర్వర్ చార్ట్ చేసాం యాప్ అండ్ ఆర్డర్ 1 అండ్ ఆర్డర్ 2 అని. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 టైమ్స్ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ డబుల్ 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 వస్తుంది. క్యాలిక్యులేటర్ అనేది ఫస్ట్ టైమ్ రిఫ్రెష్ చేసాం కాబట్టి ఓన్లీ క్యాలిక్యులేటర్ వస్తుంది. మీరు సపోజ్ ఇక్కడ కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎంసీబీస్ ట్రిగర్ 1, ట్రిగర్ 1, ట్రిగర్ 1 ఉంది కాబట్టి నేను ఈ రెండింటిని ఆఫ్ చేసేసుకున్నాను. లేటెస్ట్ ఉన్న దాన్ని ఒకటి పెట్టేసిన తర్వాత మీకు నొక్కితే ఇప్పుడు మీకు క్లారిటీ కనపడుతుంది. క్యాలిక్యులేటర్ నొక్కేసి మోడల్ చేసుకొని 6+7 అని అడిగితే పక్క క్యాలిక్యులేటర్‌కి జేఎస్ఓఎన్ ఫార్మాట్‌లో పంపించేసి అవుట్‌పుట్ తీసుకొస్తది. లైక్ ఇదిగో ఇక్కడ నేను జేఎస్ఓఎన్ అడుగుతుంది 6+7 ఏంటని తీసుకొచ్చి ద రిజల్ట్స్ ఈస్ 13. ఇప్పుడు ఇలా క్లారిటీగా ఎల్ఎల్ఎం ఎలా పనిచేసిద్ది, మొత్తం వీఎస్ కోడ్‌తో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే యాడ్ సర్వర్ అంటే సర్వర్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎం అంటే నోడ్ ద్వారా చేసుకోవచ్చు. డాకర్ ఇమేజ్ ద్వారా చేసుకోవచ్చు. ఎంసీపీస్‌ని బ్రౌజ్ ఎంసీపీస్ అంటే ఇప్పుడు మీరు బ్రౌజర్‌లో సంబంధించిన ఎంసీపీస్‌ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు వీఎస్ కోడ్‌లో. మీకు సపోజ్ ఇంకా టూల్స్ ఏమైనా టెస్ట్ చేయాలి అనుకుంటే ఇంకా ఒక ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రొడక్ట్ షీట్స్ కాదు యూజర్ షీట్స్ యూజర్ షీట్స్ అని ఉంది. నేనేమో లిస్ట్ ఆల్ ది యూజర్స్ అని నొక్కాను. ఇక్కడ మీకు అలో దిస్ సెక్షన్ అని వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అది బ్యాక్ ఎండ్‌లో ఒక ఇన్‌పుట్ తీసుకుంది. లైక్ ఇన్‌పుట్ అలా పంపించింది. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా మొత్తం యూజర్స్ అందరూ లిస్ట్ అవుతుంది. సో, మీరు చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా స్టాక్ అవైలబుల్, ఔట్ ఆఫ్ స్టాక్ మొత్తం వస్తుంది. ఇది ఎంసీపీ యొక్క ఎగ్జాక్ట్ పవర్ యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు సపోజ్ నేను గిట్‌హబ్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను గిట్‌హబ్ ఎంసీపీ అనేది కనెక్ట్ చేశాను. దీంట్లో నేను ఆన్ చేశానంటే కమిట్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పుల్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. పుష్ చేసుకోవచ్చు. మామూలుగా ఇంకేమన్నా కోడ్ సెర్చ్ చేసుకోవాలన్నా, రిపాజిటరీ సెర్చ్ చేయాలన్నా, పుల్ చేయాలన్నా మీకు చాలా యూజ్ అయిద్ది గిట్‌హబ్ ఎంసీపీ. ఫిగ్మా ఎంసీపీ అనేది నేను యూఐ డిజైన్ చేసుకోవడానికి అంటే డైరెక్ట్‌గా ఫిగ్మా డిజైన్‌లోకి మీరు ప్రాంప్ట్స్‌తోనే ఫిగ్మా డిజైన్స్ చేసుకోవచ్చు. దానికన్నా చేసుకోవచ్చు. ఎనీథింగ్ డాక్యుమెంటరీస్ అంటే ఎనీథింగ్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడానికి దానికి డాక్యుమెంట్స్ కావాలి కదా! డాక్యుమెంటరీస్ కోసం పవర్ బిఐ ఎంసీపీ అంటే పవర్ బిఐని టూల్స్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. మన డేటాబేస్ ఇస్తే దాన్ని పవర్ బిఐలో విజువలైజేషన్స్ అవి కూడా చేసిద్ది. మీరు క్లారిటీగా ఇక్కడ టూల్స్‌తో అదేమేమి పని చేసిద్ది, దాని కింద టూల్స్ ఏమున్నాయి, సబ్ టూల్స్ అన్నిటిని మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఎంసీపీ అంటే లోకల్ మన దాంట్లోకి ఒక్కదానికి 5 టూల్స్ మాత్రమే ఉన్నాయి కదా! ఒకటి క్యాలిక్యులేటర్ ఇక్కడ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అంతే నేను వీఎస్ కోడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోద్ది. అది నో ప్రాబ్లమ్. అట్లా మీకు ప్రతి దాని కింద ఏఏ టూల్స్ ఈ ఎక్స్‌టెన్షన్స్ తర్వాత టూల్స్ ఏమేమి ఉన్నాయని క్లారిటీగా కనపడిద్ది. ఇట్లా మీరు వీఎస్ కోడ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎంసీపీని ఈజీగా వాడుకోవచ్చు. అప్‌కమింగ్ ట్యుటోరియల్స్‌తో ఎంసీపీని ఎన్ఐటెన్‌తో ఎలా కనెక్ట్ చేయాలి, కొత్త కొత్త టూల్స్‌ని వాడి ప్రాసెస్‌ని చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏమన్నా ఈ వర్క్ ఫ్లోని ఎలా క్రియేట్ చేయాలి, ఎంసీపీని ఎలా కనెక్ట్ చేయాలి అన్న వీడియో కావాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి చాలు. థాంక్ యూ.